తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తు 28/12/2023 నుంచి 6వ తారీఖు 1వ నెల 2024 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ అప్లికేషన్స్ మీ వార్డ్ మెంబర్ ఆఫీస్ వద్ద అందుబాటులో ఉంటాయి, లేకపోతే నెట్ షాప్లో అయినా దొరుకుతాయి. దరఖాస్తు వివరాలు. ఫస్ట్ దరఖాస్తు ఇంటి యజమాని పేరు, తర్వాత మీరు స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు. 3 మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మీరు ఆప్షన్ పెట్టుకోండి. మీ పుట్టిన తేదీ, నేను ఎగ్జాంపుల్ అటెంప్ట్ చేస్తున్నా. ఆధార్ నెంబర్ ఆ బాక్సుల్లో నింపండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఇది రేషన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్, వృత్తి మీరు ఏ వృత్తి అయితే చేస్తారు, కుటుంబ సభ్యుల వివరాలు, మీ ఇంట్లో ఎంతమంది, మీ భర్త, మీ పిల్లలు ఉన్నవాళ్ళు ఇక్కడ పేరు ఎంటర్ చేసి, నెంబర్ ప్రకారం పేరు ఎంటర్ చేసి, దరఖాస్తు దాంతో అంటే మీతో ఏ సంబంధం ఉందో ఇక్కడ ఈ ఫామ్లో ఫిలప్ చేసి, వాళ్ళు ఫీమేల్ అయితే ఫీమేలు, మేల్ అయితే మేలు, పుట్టిన తేదీ వాళ్ళ పుట్టిన తేదీ, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, ఇలా మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళ పేర్లు, అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో వాళ్ళ నేమ్స్ వరకు రాయండి. ఇక్కడ మీ ఫోటో ఒకటి పేస్ట్ చేయండి. ఇప్పుడు అడ్రస్సు, మీ ఇంటి నెంబరు, వీధి, గ్రామం, మున్సిపాలిటీ, వార్డ్ నెంబరు, మండలం, జిల్లా ఎంటర్ చేయండి. ప్రెజెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి. అభయహస్తం మొదటిది మహాలక్ష్మి పథకం 2500 ఆర్థిక సహాయం కోసం టిక్ పెట్టుకోండి. 500 గ్యాస్ సిలిండర్ కోసం టిక్ పెట్టుకోండి. ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి మీరు ఎన్ని వినియోగిస్తున్నారో, గ్యాస్ సిలిండర్ల సంఖ్య. సిలిండరు మీ భర్త పేరు మీద ఉన్నా పర్వాలేదు. రైతు భరోసా పథకం. రైతు భరోసా ఇంతకుముందు రాని వాళ్ళు దీన్ని ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు, రాకపోతే ఇది ఫిలప్ చేసుకోండి. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సహాయం కోసం టిక్ పెట్టుకోండి. ఉద్యమకారులు, అమరవీరులైతే ఈ బాక్సులో ఫిలప్ చేయండి. గృహజ్యోతి పథకం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. మీ నెలసరి గృహ విద్యుత్తు 100 యూనిట్లు అయితే 100 యూనిట్లు, 200 యూనిట్లు అయితే 200 యూనిట్లు, ఆ పైన అయితే టిక్ పెట్టుకోండి. విద్యుత్ మీటర్ నెంబరు రాసి రెంట్ అయితే రెంట్ అని రాయండి. చేయూత పథకం కింద 4000, దివ్యాంగుల పింఛన్కేమో 6000. దివ్యాంగులు అయితే టిక్ పెట్టి సదరణ సర్టిఫికేట్ నెంబర్ రాయండి. ఇతరులు అయితే వృత్తిపము, గీతా కార్మికులు, డయాలసిస్ వాటికి మీరు దేనికి సంబంధించిన వాళ్ళు దానికి టిక్ పెట్టుకోండి. ఈ అప్లికేషన్తో పాటు కంప్లీట్ చేసి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వండి. తర్వాత మీ సంతకము మీరు ఇచ్చేటప్పుడు తేదీ వేసి ఇవ్వండి. మీ దగ్గర ఉన్న కౌన్సిలర్ ఆఫీసు దగ్గర ఈ అప్లికేషన్ ఇచ్చేసినాక వాళ్ళు మీకు ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఈ ఫామ్ ఫిలప్ చేసి ఈ ఫామ్ మీకు ఇస్తారు. మీరు ఎవరికైతే ఇచ్చినారో వాళ్ళ పేరు, వాళ్ళ హోదా, వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు. అది మీ దగ్గర